హాయ్ అండి. అందరికీ నమస్కారం. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. రిమ్స్ ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల అవినీతి మాయాజాలం కొనసాగుతుందనే విమర్శలున్నాయి. ఉద్యోగ నియామకాల్లో నిబంధనలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాసులిచ్చిన వారికే పోస్టులను కట్టబెడుతూ అందిన కాడికి దోచుకుంటున్నట్లు వినిపిస్తుంది. దండుకుంటున్నట్లుగా వినిపిస్తుంది. దళారులను నియమించుకొని నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలుకు పాల్పడుతున్నట్లు సమాచారం. పర్యవేక్షించాల్సిన అధికారులు వారికి వంత పడుతుండటంతో ఆగడాలు శృతిమించుతున్నట్లు తెలుస్తుంది. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలదే హవా. ఉమ్మడి జిల్లా పరిధిలోని పేదలకు రిమ్స్ ఆరోగ్య ప్రదాయనిగా నిలుస్తుంది. దీనికి అనుబంధంగానే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలందిస్తుంది. ఇక్కడికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమిస్తుంది. జిల్లా ఉపాధి కల్పన శాఖ ద్వారా ఎంపానల్ కలిగిన ఏజెన్సీలకు మాత్రమే నియామక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీలు ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకున్నా తమ అధీనంలో పనిచేసే ఉద్యోగులకు రెగ్యులర్‌గా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పీఎఫ్, జీఎస్టీని ఎప్పటికప్పుడు జమ చేయాలి. కానీ ఇలాంటి నిబంధనలు పాటించని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలదే రిమ్స్ ఉద్యోగ నియామకాల్లో హవా కొనసాగుతుండటం గమనార్హం. పలు ఏజెన్సీలు ఉద్యోగ నియామకాల్లో నిబంధనలకు పాతరేస్తున్నాయి. వాస్తవానికి సదరు ఏజెన్సీ భర్తీ చేసే పోస్టులు, అవసరమైన విద్యార్హతలు, రోస్టర్ పాయింట్ తెలిపేలా తొలుత పేపర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. అందిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయాలి. కానీ ఇటీవల రిమ్స్‌లో అలా జరగడం లేదు. పోస్టులు వచ్చిన సంగతి కూడా తెలియకుండానే దుడ్డిదారిన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు ఇటీవల మంజూరైన 50 పోస్టులను ఇలానే అమ్ముకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షించాల్సిన ఓ అధికారి అనుగ్రహంతోనే ఆ ఏజెన్సీలు అడ్డదారిలో పోస్టులను భర్తీ చేశారనే ఆరోపణలున్నాయి. ఒక్కో పోస్టుకు 80,000 నుంచి 2,00,000 వరకు వసూలు చేశారనే విమర్శలు లేకపోలేదు. ఇదే కాదు, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల భర్తీలోనూ ఇదే తంతు జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే రిమ్స్‌కు అనుబంధంగా కొత్త క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించారు. ఇందులో సుమారు 30కి పైగా పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఔట్‌సోర్సింగ్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఆసుపత్రిలోని కీలకమైన అధికారులు, ఉద్యోగులు కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఈ పోస్టులకు తమకు తెలిసిన వారికి ఎంపిక చేసుకొని సిద్ధంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా అర్హతలు కలిగిన నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల స్పందన ఆసక్తికరంగా మారింది. రిమ్స్ ఆసుపత్రి వీటికి కేటాయించిన పోస్టుల సంఖ్య 800. రిమ్స్‌కు కేటాయించిన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు మొత్తం 4.